ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్యదానముగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంది. ఇక్కడ 12వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ 7వ వచనంలో చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అయితే ఇక్కడ పౌలు గారు అతిశయం పడటం అనేది ఎంత డేంజర్ అని, అతిశయపడకుండా ఉండడం చాలా కష్టమని, కానీ అతిశయపడకుండా ఉండాలంటే దేవుడు తన లోపల ఒక ముళ్ళు పెట్టాడని, ఎప్పుడైనా అతిశయిస్తే ఆ ముళ్ళుని దేవుడు వాడతాడని, దాన్ని బట్టి తను అతిశయపడకుండా ఉండగలుగుతాడని, ఆ ముళ్ళు అనేది తీసేయమని దేవుడిని ఎన్నిసార్లు అడిగినా కానీ దేవుడు ఆ ముళ్ళు అనేది తీసేయలేదంట. నా జీవితాల్లో కూడా ఏదైనా ముళ్ళు లాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే, పాపము కాకుండా అనారోగ్యంగా కానీ లేకపోతే వేరే వేరే విధాలు కానీ ఏదైనా కానీ ప్రాబ్లం మీ జీవితంలో, అంటే మీ యొక్క సెల్ఫ్, మీ లోపల పాపం కాకుండా వేరేది ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఆ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉండిపోయేటట్లు ఉంటుందా? గుర్తుంచుకోండి, ఆ ప్రాబ్లంని దేవుడు తీసేయట్లేదు. మీరు దేవుళ్ళు ఎంతో బలపడుతూ ఉన్నా కానీ, దేవుడిని తీసేయమని అడిగినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటంటే, దేవుడు దాన్ని ఒక ముళ్ళుగా మన జీవితంలో ఉంచాడని, మనం అతిశయపడకుండా ఆ ముళ్ళుని దేవుడు వాడుతున్నాడని. సో ఆ ముళ్ళు మంచిదే. అందుకే ఇక్కడ పౌలు గారు అంటారు, నా బలహీనతలోనే నేను బలము, నా శక్తి, దేవుని శక్తి ఏంటో తెలుస్తుందంట. అర్థమైందా? ఒక బలవంతుడికి బలం ఉండడం కామనే, కానీ ఒక బలహీనుడికి బలము రావడం అనేది అద్భుతం. కాబట్టి మనము మన బలహీనతలోనే ఏదైతే పౌలు గారికి ఏదో ముళ్ళు అనేది ఉంచబడిందని చెప్తున్నాడు పౌలు గారు, అదేవిధంగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ముళ్ళు అనేది అనారోగ్య సమస్యగా కూడా ఉండొచ్చు. ఏదైనా అనారోగ్య సమస్య మనకి ఒక ముళ్ళుగా దేవుడు పెట్టి ఉండొచ్చు. ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు తీసేయకపోవచ్చు. లేకపోతే ఇంకా వేరే ఏదన్నా విషయాలు మన జీవితంలో దేవుడు పెట్టి ఉండొచ్చు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు దాన్ని అలాగే ఉంచొచ్చు. దేవుడు ఒకవేళ అలాగే ఉంచుతున్నాడంటే అది ఒక ముళ్ళులా దేవుడు మనకు అతిశయపడకుండా ఆపుతుందని, అతిశయపడకుండా ఉండడం వల్ల మనం పాపం చేయకుండా ఉంటాం. కాబట్టి అది ఒక ముళ్ళుగా ఉంటుందని గ్రహించుకోవాలి. మనము మన జీవితంలో చాలా బాధ అనిపిస్తుంది ఆ ముళ్ళు దేవుడు ఉంచినప్పుడు. నా జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది. అలాంటి ముళ్ళు ఉండటం వల్ల నేను అనుకుంటాను, అప్పుడు ఆ ముళ్ళు ఉన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకు దేవుడు తీసేయట్లే అని చాలా కష్టంగా అనిపించింది. కానీ ఎలా అయితే కొంచెం రోజులు గడుస్తూ వెళ్ళాయో, ఆ ముళ్ళు మంచి కోసమే అని చెప్పి నాకు అర్థమైంది. ఆ యొక్క ముళ్ళు అనేది దేవుడు ఉంచడం మంచి కోసమే అని నాకు అర్థమైంది. ఆ ముళ్ళు ఉండడం వల్లే నేను దేవుళ్ళు ఇంకా బలహీనతలో కూడా బలం పొందుకుంటూ దేవుళ్ళు ఎదగలుగుతున్నానని నాకు అర్థమైంది. సో అలాంటి ముళ్ళులు మన జీవితాలు ఏమైనా ఉంటే అది మన మంచి కోసమని గ్రహించుకోండి. అంతేగాని దేవుడు వింటలేదేమో నా మొర అని చెప్పేసి అనుకోపాకండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ముళ్ళు అంటే ప్రాబ్లమే కానీ నాట్ పాపం. నాలో ఈ పాపం ఉంది, నేను అనుదినమే పాపం చేస్తున్నాను, ఇది ఒక ముళ్ళు లాగుంది అని పాపం కాదు ముళ్ళు అనేది. పాపం అసలు మనం చేయకూడదు. పాపం కాకుండా వేరే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మన బలహీనతలు ఏమన్నా ఉంటే అది దేవుడు మనకి పెట్టిన ముళ్ళుగా మనం ఎంచుకోవాలి. ఆ ముళ్ళు మంచిదని ఎంచుకోవాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అది కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా ముళ్ళు ఉందా, నేను చెప్పే మాటలు నమ్మండి. ఇప్పటి నుంచి కూడా దేవుడిని వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆ ముళ్ళు గురించి వదిలేయండి, ఆ ముళ్ళు ఉండనివ్వండి. ప్రార్థన చేస్తూ పోండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీకే అర్థమవుతుంది ఆ ముళ్ళు ఉండటం వల్లే మీరు ఆత్మీయంగా ఎదగలిగారని, ఆ ముళ్ళు ఉండటం వల్లే మీరు ఇంకా దేవుళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారని మీకు అర్థమవుతుంది. సో అలాంటి ముళ్ళులు మన జీవితంలో ఉండడం మంచిదే. అదే అలాంటి ముళ్ళులు ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది, మనము అతిశయపడకుండా దేవుళ్ళు ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఆ ముళ్ళు ఉండటం వల్ల మనము అతిశయపడకుండా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ పాపం చేయకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ముళ్ళు మంచికే ఉంటుంది. సో అలాంటి ముళ్ళని గురించి దేవుడు తీసేయట్లేదని చెప్పేసి సాధారణ ఏం చేస్తుంటే, చూసావా నువ్వు ప్రార్థిస్తున్నా అది అవ్వట్లేదు, ప్రార్థిస్తున్నా అవ్వట్లేదని
కానీ మీరే మీకే తెలియాలి అది ఆ ముళ్ళు ఉండటం వల్ల మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా కింద పడిపోతున్నారు, దాన్ని బట్టి అది ముళ్ళు దేవుడు పెట్టిందా లేకపోతే సాతాను పెట్టిందా అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వాక్యం అనుదినం మీరు చదువుతున్నారని నేను ఆశిస్తున్నాను. అనుదినం వాక్యం కూడా చదవండి. నా గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పడేటట్లున్నాయి. అలాగే ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్లో ఉన్నాయి. సో వాటికి ప్రిపరేషన్ కానీ మరి దేవుడు మరి రెండు కొంచెం క్లాష్ అవుతున్నాయి. ఏది స్టార్ట్ చేయాలో చదవాలో అర్థం కావట్లేదు. మరి మీ ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకొని మరి దేవుడు సరైన మార్గంలో నన్ను నడిపించి సరైన ప్రిపరేషన్ చేసుకోవడానికి సహాయం దయచేయాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.